అనంతపురం జిల్లా తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులు 2 దశాబ్దాలుగా సాగునీరు కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు నీరు అందించాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం జిల్లాలోని గిళ్లలదొడ్డి సమీపంలో చాంద్రాయణకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. ఇందుకోసం సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రిజర్వాయర్ ద్వారా 16,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రిజర్వాయర్కు నీరు చేరే ఆక్విడెంట్ నిర్మాణం ఆగిపోయింది. 10 ఏళ్ల క్రితం ఆగిన నిర్మాణాన్ని పాలకులు పట్టించుకోలేదు. దీంతో 6 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రిజర్వాయర్ నిరుపయోగంగా మిగిలిపోయింది. రిజర్వాయర్ గురించి అధికారులు మర్చిపోయారు. ఫలితంగా కట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రిజర్వాయర్ పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుంది. అధికారుల పర్యవేక్షణ కరువవడంతో 6 కోట్ల ప్రజాధనం మట్టిపాలవుతోంది. చాంద్రాయణకుంట రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు రైతులు మాత్రం తమ ఆయకట్టు ప్రాంతానికి ఏదో ఒకరోజు నీరు అందకపోతుందా అని 2 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. చాంద్రాయణకుంట రిజర్వాయర్ వల్ల మాకు చాలా రైతాంగం చాలా ఇప్పుడు వెనకబడిపోయింది. ఆ రిజర్వాయర్ నీళ్ళు వస్తే మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కనీసం అంటే ఒక 20 సంవత్సరాల వరకు కూడా మాకు నీళ్లు లేవు. రిజర్వాయర్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఏదో అదే కట్ట తయారైపోయింది. ఇప్పుడైనా అధికారులు స్పందించి మాకు ఆ నీళ్లు విడుదల చేయాలని మేము మరి చాంద్రాయణకుంట రిజర్వాయర్ 20 ఏళ్ళైనా ఇంతవరకు పూర్తి చేయలేదు. కానీ 3 టన్నులు ప్రభుత్వాలు మారినా మాకు ఇంతవరకు కానీ నీళ్లు విడిచడానికి లేదు. కానీ ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాని గురించి మాకు 15 గ్రామాలకి పట్టించుకొని మా గ్రామాల అభివృద్ధికి మా ఆయకట్టు నీళ్ళకి విడుదల చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.